మార్చ్ 26 దేవుని వాగ్దానం. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప వలన మనమందరం ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు దయచేశాడు. విశేషంగా మొట్టమొదటిగా నేటి దినాన దైవ సేవకులు ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు అకాల మరణం నన్నెంతో హృదయ వేదనకు గురి చేసింది. అది ఎంతో భయానకమైనటువంటి సంఘటన. విశేషంగా రకరకాల వార్తలు వదంతులు ఉన్న ఈ సమయంలో దేవుడే సరి అయినటువంటి జవాబు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలగ చేయాలని ప్రార్థించే వారంగా ఉన్నాం. ఈరోజు క్రైస్తవ లోకంలో ప్రపంచము మనం గమనిస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో రకరకాల పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రతి పరిస్థితి నుండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, మంచి స్థితిని అనుగ్రహించు, ఈ స్థితిలో మేము ఏ విధంగా జయాన్ని పొందుకోవాలో సహాయం చేయండి. నువ్వు ప్రార్థిస్తే ప్రభు వాగ్దానం, అనుకూల సమయమందు నీ మొరను ఆయన ఆలకిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదానని వాగ్దానం ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవునికి మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు అధికారుల మనస్సులను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, అదే ప్రతి ఒక్కరి మంచి మనసు కలిగి అది సరైన విధానంలో ఇన్వెస్టిగేషన్ జరిగి మంచి తీర్పు రావాలని మనం ప్రార్థన చేద్దాం. మన జీవితంలో కూడా ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు నీకు చక్కటి జవాబును సమయానుకూలంగా అనుకూల సమయమందు ఆయన నీకు జవాబునిస్తాడు. ఆయన అదే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి విశ్వాసంతో. ప్రభు నీ సమస్యను వింటున్నాడు. నీకు చక్కటి జవాబును దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. అనేక మంది భక్తులను మనం చూస్తాం. విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగిన భక్తులను మనం చూస్తాం. ప్రార్థించాల్సిన పరిస్థితి, సమయము ఆసన్నమైంది. ఐక్యతతో ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మన కుటుంబాలకు మంచి జవాబును తగిన కాలమందు, అనుకూల సమయమందు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, గడిచిన కాలమంతా తోడుకున్నావు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయాన్ని దయచేయండి. వారు ఏ పరిస్థితి కొరకైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రతి పరిస్థితికి చక్కటి జవాబును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది, ఆదరణ దయచేయండి. మీరే ధనదీవులతో నింపి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి మీ కోరికను దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.